హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ మనం విర్చువల్ డ్రైవ్ జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన విర్చువల్ డ్రైవ్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. బిఫోర్ దాట్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఏవైతే మీరు రిపీటెడ్గా అడిగిన డౌట్స్ని కమెంట్ సెషన్స్లో నేను ఇప్పుడైతే మీకు ఆన్సర్ చేస్తాను. సో మీకు ఏమైతే డౌట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. ఎందుకంటే కొందరు కమెంట్స్ చూస్తారు, కొందరు చూడరు కదా. సో ఇక్కడే నేను షేర్ చేసేస్తాను మీకు ఏవైతే కొంచెం రిపీటెడ్గా ఉన్న సేమ్ డౌట్స్ అందరికీ ఉంటాయి కదా. సో వాళ్ళకు మాత్రం మీకు తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఏం అడుగుతున్నారంటే, నేను ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి లింక్ పెట్టా కదా, అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ హెచ్ఆర్స్ దగ్గర నుంచి మళ్ళీ మెయిల్ అయితే వస్తుంది అనమాట, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి అని. సో అది కాంట్రాక్ట్ రోల్కి. బేసిక్గా నేనైతే ఏ రోల్కి ఇచ్చానో అది పర్మనెంట్ ఆర్ కాంట్రాక్ట్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. సో మళ్ళీ హెచ్ఆర్స్ డైరెక్ట్గా మీకు లింక్స్ పెడుతున్నారు అనమాట, ఎగ్జామ్ రాయండి అని. అది క్లియర్గా 6 months కాంట్రాక్ట్ రోల్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసి 6 months కాంట్రాక్ట్. సో దానికోసం అందరూ అడుగుతున్నారు. ఎస్, మీరు ఎగ్జామ్ రాయాలా అంటే ఎస్, మీరు అప్లై చేశాక టెస్ట్ లింక్ వస్తే రాయండి, ఆర్ ఎల్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తే ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కానీ టెస్ట్ లింక్ వస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తారా ఆర్ పర్మనెంట్ చేస్తారా అని అడిగారు. మేబీ డిపెండ్స్ అనమాట. వాళ్ళకి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటేనే వాళ్ళు పర్మనెంట్ చేస్తారు, ఆర్ ఎల్స్ వాళ్ళు చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మనం ఎగ్జామ్ రాసిన వాటికి అని అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం ఆఫ్ 2 weeksలో పెట్టేస్తారనమాట. మనం రిజెక్ట్ అయింటే కూడా 2 weeksలో మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ హెచ్ఆర్ ఫర్దర్ రౌండ్స్కి, ఆర్ ఎల్స్ మనం సెలెక్ట్ అవ్వకపోతే రిజెక్షన్ మెయిల్ కానీ అది ఖచ్చితంగా వస్తుంది. ఆర్ ఎల్స్ వాట్ అంతే అనుకుంటా. ఆల్మోస్ట్ నేను రిపీటెడ్గా అడిగిన వాటికి మాత్రమే ఇప్పుడు ఇక్కడ షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. సో అందుకనే ఇవైతే షేర్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్లై చేశాక సేమ్ క్వశ్చన్స్ వస్తాయా అని అయితే అడుగుతున్నారు. సేమ్ రాకపోవచ్చు, సిమిలర్ రావచ్చు. కొన్ని జంబుల్ అయ్యి సేమ్ రావచ్చు క్వశ్చన్స్ అనేది. బట్ సేమ్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇదే. అండ్ వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఆఫీసా అని అయితే అడుగుతున్నారు. అండ్ మ్యాక్సిమం ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీసే. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే కాదనుకుంటా సెలెక్ట్ చేసుకుంటా ఉండేది. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు హెడ్సెట్ ఈస్ మ్యాండేటరీ అని నేను ఎందుకు చెప్తుంటానంటే, వాయిస్ అనేది క్లియర్గా వినిపించదు. నేను ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడైతే నేను మ్యాక్సిమం ఆఫ్ హెడ్ ఫోన్స్ వాడతాను అనమాట. జస్ట్ ఏదైనా రికార్డింగ్ కోసం అయితే నేను హెడ్ ఫోన్స్ వాడను, ఎందుకంటే వాయిస్ అనేది క్లియర్గా వినిపించాలి మనం చెప్పేది. సో అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా, హెడ్సెట్ ఆర్ ఏదైనా వాయిస్ క్యాన్సిలేషన్, అదే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కదా, సో ఆ హెడ్సెట్స్ అయితే వాడండి అని. ఎన్ని డేస్కి రెస్పాన్స్ వస్తుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేను ఆల్రెడీ చేసేసాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇన్కేస్ మీకు అవి ఉంటే నా కమెంట్ సెక్షన్స్లో పిన్ చేయండి, నేను మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం ఆఫ్ 3 daysలో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ఏంటి అని. ఎగ్జామ్ క్లియర్ అయినట్టు అయితే 2 weeksలో రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ మనం ఇవాళ టాపిక్ వచ్చేసి విర్చువల్ డ్రైవ్ అనమాట. సో చాలామంది నన్ను అడిగారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పర్లేదు, ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఆన్లైన్లో అయిపోయేలా చూడండి ఏదైనా ఉంటే. ఇప్పుడు అదే జరుగుతుంది. అసలు దీనికైతే ఎగ్జామ్ కూడా ఉండదు ఈ విర్చువల్ డ్రైవ్కి, జెన్పాక్కి. డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇది కానీ క్లియర్ చేసినామంటే డైరెక్ట్ ఇంకా ఆన్ బోర్డ్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడమే ఉంటుంది. ఇది నాకు జాబ్ రానప్పుడు జాబ్ ఉన్నప్పుడే అనుకుంటాను. జస్ట్ నేను ఒకసారి స్విచ్ అవుదామా అనుకున్న టైంలో ఇదైతే నేను చూసాను అనమాట, జెన్పాక్ అని. సో ఒకసారి నేను డ్రైవ్ కూడా అటెండ్ అయ్యాను, ఆ విర్చువల్ డ్రైవ్లో. దాంట్లో మ్యాక్సిమం ఆఫ్ ఒక 50 members అలా అయితే ఉంటారు ఆ మీటింగ్లో. వాళ్ళు ఆ మీటింగ్లోనే అడిగేస్తూ ఉంటారు క్వశ్చన్స్ అనమాట. నాకు తెలిసి సపరేట్ బ్రిడ్జ్కి అయితే ఏం తీసుకెళ్ళరు మళ్ళీ. సేమ్ మీటింగ్ దాంట్లోనే ఒక్కొక్కరిగా పిలిచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అది అయిపోయిన తర్వాత లెఫ్ట్ అయిపోమంటారు. మాకు నచ్చితే మీకు ఈమెయిల్ చేస్తాము అని ఇలా చెప్తారు.
నాకు సెకండ్ రౌండ్ కూడా వచ్చింది మెయిల్. బట్ నాకెందుకో ఇంకా వద్దనిపించి నేను జాయిన్ అయితే అవ్వలేదు. 2 రౌండ్స్ ఉంటాయనుకుంటా దీనికి ఇంటర్వ్యూస్ అనేది. ఫస్ట్ రౌండ్ వచ్చి జనరల్‌గా చెక్ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ. దాని తర్వాత మీకంతా ఓకే అయితే 3, 4 డేస్‌లోనే ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాలి. అలా ఇలా డిస్కస్ చేస్తారు సెకండ్ రౌండ్‌లో మోస్ట్‌లీ. సో, మీకు ఇమ్మీడియేట్‌గా మీరు హైదరాబాద్‌కెళ్ళి వర్క్ చేయగలము అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ అయితే వస్తదిది. ఎందుకంటే నేనైతే ఈజీగా లైక్ ఎవరైనా తెలుసా కమ్యూనికేషన్స్ బాగున్న వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు దీన్ని. వాళ్ళు బేసిక్ క్వెషన్స్ అడుగుతారు కాబట్టి. హైదరాబాద్ లొకేషన్ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ దీనికి. 11th ఏప్రిల్ అయితే జరుగుతుంది డ్రైవ్. సో, ఇంకా టైం ఉంది. సో, మీ ఇక్కడ మెయిన్ మీటింగ్ ఐడీ ఇచ్చుంటారు. ఇవన్నీ కూడా నేను మన డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ జాయిన్ అయిపోవచ్చు. లైక్ టీమ్ మీటింగ్స్ ఉంటది గదా! అది మీరు ఫోన్‌లో అయినా కూడా ఆర్ ఎల్స్ ల్యాప్‌టాప్‌లో అయినా కూడా జాయిన్ అవ్వండి. ఆహ్, జాయిన్ ఎలా అంటే జస్ట్ మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే టీమ్ మీటింగ్స్ లాగిన్ అలా ఆన్‌లైన్ మీటింగ్ అని మనకి జస్ట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతది. సో, ఈ మీటింగ్ ఐడీ ఇచ్చి పాస్‌కోడ్ ఎంటర్ చేశారంటే డైరెక్ట్‌గా మీరు జాయిన్ అయిపోతారు. అండ్ దాటు ఒక 10 మినిట్స్ ముందు, ఓ 5 మినిట్స్ ముందు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వెయిట్ చేయండి. సో దట్ రిక్రూటర్ వచ్చి అలో చేస్తాడు అందరిని. సో, మీరు లేట్‌గా జాయిన్ అవ్వారంటే అసలు లైక్ రిజెక్ట్ చేస్తారు. లైక్ అలో చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత మెంబర్స్ జాయిన్ అయిపోయారనుకో బ్రిడ్జ్‌లో వాళ్ళు నెక్స్ట్ ఇంకా అలో చేయరు. సో, అందుకనే నేను చెప్తున్నాను. సో, మీరు తొందరగా జాయిన్ అవ్వండి. డేట్ వచ్చేసి 11th ఏప్రిల్. సో, ఇంకా టైం ఉంది కాబట్టి మీరు చూసి పెట్టుకోండి. అండ్ 11:30 AM కంటే మీరు అట్‌లీస్ట్ ఆఫ్ 11:25 ఆర్ 11:20కి బీ రెడీ. సో దట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. అండ్ మేక్ ష్యూర్ ఒరిజినల్ ఆధార్ అండ్ ఆధార్ విత్ యూ వైల్ అపియరింగ్ ద విర్చువల్ ఇంటర్వ్యూ. ఇన్ కేస్ మీరు ఎలా అంటే మీ ఆధార్ అయితే ఉంటది గదా! మీ పక్కనే పెట్టుకోండి. ఇన్‌కేస్ వాళ్ళు నార్మల్‌గా ఇంటర్వ్యూ అడిగేటప్పుడే చూపియమని అడగడము, ఇలా అడగొచ్చు. మేబీ సెకండ్ రౌండ్‌లో ఓహ్, మనం ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళకి సెకండ్ రౌండ్ ఉంటది. అక్కడ కూడా బేసిక్ క్వెషన్సే ఉంటాయి. పెద్ద టఫ్‌గా ఏం పెట్టరు. సో, ఏమైనా అడగొచ్చు. మీ ఆధార్ చూపించండి అలా ఇలా అని. సో, మీరు మీ ఆధార్‌ని పక్కనే అయితే పెట్టుకోండి. అండ్ ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్. కాంట్రాక్ట్ కాదు. అమెజాన్‌లో అయితే కాంట్రాక్ట్స్ ఉంటాయి. జెన్‌పాక్‌లో చాలా తక్కువ కాంట్రాక్ట్స్. ఇది ఖచ్చితంగా పర్మనెంటే. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్. కాబట్టి ఈ ఆపర్చునిటీనైతే అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. చాలామంది నాకి ఈ విర్చువల్‌గా ఉండేవి అడుగుతారనమాట. అక్కడ ఆఫ్‌లైన్‌కెళ్ళి మనం క్లియర్ చేయలేము అన్న వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళ కోసం ఇది నిజంగా హెల్ప్‌ఫుల్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ ఇచ్చేస్తాను. ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ వయా ఈమెయిల్ యాస్ వెల్. అండ్ మెయిన్ నన్ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ యూ ఆర్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ మీ మై లైక్ a personal Instagram. I will share you my official Instagram details in the description. So you can contact me there. కొందరైతే ఆల్రెడీ ఫాలో అయ్యి నన్ను అక్కడే కాంటాక్ట్ అవుతారు. సో, నేను అక్కడనే రెస్పాన్స్ ఇస్తాను చాట్ ప్రాసెస్‌లోగా. సో, మీరు కూడా నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది. సో, యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఆర్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లైక్ అడగొచ్చు. నేను మీకు రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నా వర్కింగ్ అవర్స్ వచ్చేసి అరౌండ్ 3 PMకి స్టార్ట్ అయ్యి 12 AM దాకా ఉంటది. సో, ఆ టైంలో నేను రెస్పాన్సెస్ కొంచెం లేట్‌గా ఇస్తా. ఎందుకంటే నాకు కొంచెం ఫ్రీ టైమ్ దొరికినప్పుడే నేను కమెంట్స్ అన్నీ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటాననమాట. సో, ఆ టైంలో ఏదైనా ఖాళీగా ఉంటే నేను రెస్పాన్స్ ఇస్తాను. ఆర్ ఎల్స్ మాక్సిమమ్ ఆఫ్ ఆఫ్టర్ 12 AM. ఎందుకంటే నా షిఫ్ట్ కంప్లీట్ అయిపోయాక ఆల్మోస్ట్ నేను అన్నిటికి రెస్పాన్స్ ఇచ్చేసే రెస్ట్ తీసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే ఐ గెస్. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా కొత్త ఛానల్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటే నాకు మీ హెల్ప్ కావాలి నా కొత్త ఛానల్‌కి కూడా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ యాస్ వెల్.